నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా పాలాభిషేకాలు, కేక్ కటింగ్లు, డప్పు చప్పుళ్ళు, బాంబు సౌండ్లతో దద్దరిల్లిపోతుంది. అదేంటనుకుంటున్నారా? రుణమాఫీ అండి. నిన్న ఎవరైతే రైతులు 1,00,000 వరకు రుణం తీసుకున్నారో బ్యాంకుల నుంచి వారందరికీ రుణమాఫీ చేయడం జరిగింది. 6,098 కోట్ల వరకు రైతుల రుణ ఖాతాలోకి ప్రభుత్వం ద్వారా డబ్బు జమ చేయడం జరిగింది. మొత్తంగా 1,84,050 రైతన్న కుటుంబాలకి రుణ విముక్తి అయితే లభించింది. అలాగే ఒక్క నల్గొండలోనే 450 కోట్ల రూపాయల వరకు రుణ ఖాతాల్లోకి డబ్బు జమ చేయడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం, హామీలను తీర్చుతున్నాం. త్వరలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం 4 గంటలకి రంగారెడ్డి జిల్లా మైసూరం మండలానికి చెందిన మారమోని యాదమ్మకు మొదటి చెక్కును అందజేశారు. రుణమాఫీ చెక్ 1,00,000 రూపాయలది. తర్వాత అదే వేదికపై ఇంకో 9 మంది రైతులకు రుణమాఫీ చెక్కును అందజేశారు. సీజన్ ప్రారంభంలోనే సొమ్ము రిలీజ్ కావడంతో రైతన్నలు ఆనందంలో తేలిపోయారు. అలాగే వారికి మళ్ళీ రుణాలు ఇవ్వాలని బ్యాంకులను సూచించింది గవర్నమెంట్. రేషన్ కార్డు ప్రామాణికమని మొదట్లో అన్నప్పటికీ దానికి తెరదింపుతూ పాస్బుక్ ప్రాతిపదికగా రుణమాఫీ జరుగుతోంది. ప్రస్తుతం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నందున ఇదే ప్రధాన అస్త్రంగా జనాల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇచ్చిన హామీలు మాటలు నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గురించి. హరీష్ రావు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని అప్పట్లో తెలిపారు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉన్నావా హరీష్ రావు అని కాంగ్రెస్ పెద్దలు, అలాగే మంత్రులు అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ హరీష్ రావుని ముప్పేట దాడి చేస్తున్నారు. హరీష్ రావుపై చూద్దాం మరి హరీష్ రావు తన పదవికి రాజీనామా చేస్తాడా 3 విడతల ఈ రుణమాఫీ జరిగిన తర్వాత, లేదా నేను ప్రజా సంక్షేమాని కోసమే ఈ వ్యాఖ్య చేశా అని అంటారా? చూద్దాం. అలాగే ఈ నెలాఖరులోగా రాహుల్ గాంధీకి కృతజ్ఞత సభ నిర్వహించాలని చూస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఏదైతే డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ప్రకటించారో, మేము ఈ అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన తర్వాత ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ప్రకటించారు. అదే మాటపై నిలబడి రేవంత్ రెడ్డి ప్రస్తుతం మొదటి విడతలో భాగంగా 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నారు. చూద్దాం రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో రాజకీయాలు. ఈ రుణమాఫీ ప్రక్రియను ప్రతిపక్షాలు మరి అంగీకరిస్తాయా లేదా విమర్శిస్తాయా? రానున్న రోజుల్లో మనకు తెలుస్తుంది. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.